హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో ఇంటర్వ్యూలో చాలా సర్వసాధారణంగా అడిగేటువంటి ప్రశ్నలు సింపుల్గా క్లియర్గా ఎలా ఆన్సర్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా నమ్మకంగా మాట్లాడితే జాబు మీదే. ముందుగా ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్: మీరు ఇప్పటి వరకు ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు? సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో దీనికి సమాధానం సింపుల్గా, మై నేమ్ ఈస్ దివ్య. ఐఎమ్ ఏ పాజిటివ్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్. ఐ లైక్ లెర్నింగ్ న్యూ థింగ్స్. సో నేను ఇక్కడ నా క్వాలిఫికేషన్ చెప్పాను. మీరు మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అక్కడ అప్లై చేసుకోండి, అంటే డిగ్రీ, బీటెక్ ఇలాగా. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ యువర్ హాబీస్? అంటే మీ హాబీలు ఏమిటి? ఐ లైక్ రీడింగ్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్. దే హెల్ప్ మీ రిలాక్స్. అంటే నాకు పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం ఇష్టం, అవి నాకు రిలాక్సేషన్ ఇస్తాయి అని. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? అంటే మీ బలం ఏంటి అని. దీనికి సమాధానం, ఐ లెర్న్ న్యూ థింగ్స్ క్విక్లీ. ఐ స్టే కామ్ ఈవెన్ అండర్ ప్రెషర్. అంటే నేను త్వరగా నేర్చుకుంటాను, ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా పని చేస్తాను అని. మీరు ఒకవేళ ఎవరైనా ఆన్సర్స్ నోట్ చేసుకోవాలనుకుంటే వీడియో పాజ్ చేసుకుని నోట్ చేసుకోండి. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్? అంటే మీ బలహీనత ఏంటి? వీక్నెస్ అన్నప్పుడు ఏవేవో చెప్పేయకండి. అంటే నాకు బద్ధకం ఎక్కువ, లేటుగా నిద్రలేస్తాను, పనులు పోస్ట్ పోన్ చేస్తాను, ఇలా ఏం చెప్పకండి. ఇక్కడ నేనేం చెప్తున్నానో అది సింపుల్గా చెప్పేయండి. సమ్ టైమ్స్ ఐ టేక్ టైమ్ టు డిసైడ్. నౌ ఐఎమ్ ఇంప్రూవింగ్ ఇట్. అంటే కొన్నిసార్లు డెసిషన్ తీసుకోవడానికి నాకు టైం పడుతుంది, ఇప్పుడు నేను దాన్ని మెరుగుపరుచుకుంటున్నాను అని అర్థం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వై డూ యూ వాంట్ దిస్ జాబ్? అంటే ఈ జాబ్ మీకు ఎందుకు కావాలి అని. దిస్ జాబ్ సూట్స్ మై స్కిల్స్. ఐ కెన్ లెర్న్ అండ్ గ్రో హియర్. అంటే ఈ జాబ్ నా స్కిల్స్కి సరిపోతుంది, ఇక్కడ నేను నేర్చుకుని ఎదగగలను అని అర్థం. సిక్స్త్ క్వశ్చన్, వై షుడ్ వై హైర్ యూ? సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మేము మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి అని. ఐ లెర్న్ ఫాస్ట్ అండ్ వర్క్ రెస్పాన్సిబిలీ. ఐ విల్ బీ ఏ గుడ్ సపోర్ట్ టు ద టీమ్. అంటే నేను త్వరగా నేర్చుకుంటాను, అలాగే బాధ్యతగా పనిచేస్తాను, టీంకి మంచి సపోర్ట్ అవుతాను అని. సెవెంత్ క్వశ్చన్, కెన్ యూ వర్క్ ఇన్ ఏ టీమ్? అంటే మీరు టీంలో పని చేయగలరా అని. ఎస్, ఐ వర్క్ వెల్ విత్ ఎ టీమ్. ఐ లిజన్ టు ఎవ్రీవన్స్ ఐడియా. అంటే నేను టీంలో బాగా పనిచేస్తాను, అందరి అభిప్రాయాలు వింటాను అని. ఎయిత్ క్వశ్చన్, కెన్ యూ వర్క్ అండర్ ప్రెషర్? అంటే ఒత్తిడిలో పని చేయగలరా అని. దీనికి సమాధానం, ఎస్, ఐ స్టే ఫోకస్డ్ అండర్ ప్రెషర్. ఐ ఫినిష్ వర్క్ ఆన్ టైమ్. దీని అర్థం, అవును, ఒత్తిడిలో కూడా ఫోకస్తో పని చేస్తాను, పని సమయానికి పూర్తి చేస్తాను అని. క్వశ్చన్ నెంబర్ 9, వై డిడ్ యూ లీవ్ యువర్ ప్రీవియస్ జాబ్? అంటే మీరు గతంలో జాబ్ ఎందుకు వదిలేశారు అని. ఒకవేళ ఫ్రెషర్ అయితే ఓకే, లేదు అనుకుంటే ఇలా ఆన్సర్ చేయండి. ఐ వాంటెడ్ బెటర్ ఆపర్చునిటీస్. ఐ వాంటెడ్ టు డెవలప్ మై స్కిల్స్ మోర్. అంటే కొత్త అవకాశాలు ప్రయత్నించాలని అనుకున్నాను, నా స్కిల్స్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని అనిపించింది అని. 10th క్వశ్చన్, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? టు బిల్డ్ a stable career, to improve my skills
స్టెప్ బై స్టెప్. అంటే స్థిరంగా ఉండే కెరియర్ నిర్మించుకోవాలి, క్రమంగా స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి అని. క్వశ్చన్ నెంబర్ 11. కెన్ యూ వర్క్ ఇన్ షిఫ్ట్స్? అంటే మీరు షిఫ్టుల్లో పనిచేయగలరా అని. ఎస్, ఐ కెన్ వర్క్ ఇన్ షిఫ్ట్స్ ఇఫ్ నీడెడ్. ఐ హ్యావ్ నో ప్రాబ్లం విత్ దాట్. అవును, అవసరమైతే చేయగలను, నాకెలాంటి సమస్య లేదు అని. 12th క్వశ్చన్. కెన్ యూ మీట్ డెడ్ లైన్? అంటే డెడ్ లైన్లో ఉన్న పని పూర్తి చేయగలరా అని. ఐ ప్లాన్ థింగ్స్ ప్రాపర్లీ అండ్ కంప్లీట్ వర్క్ ఆన్ టైమ్. అంటే అవును, పనిని సరిగ్గా ప్లాన్ చేసుకుని సమయానికి పూర్తి చేస్తాను అని. క్వశ్చన్ నెంబర్ 13. వాట్ డూ యు నో అబౌట్ అవర్ కంపెనీ? అంటే మా కంపెనీ గురించి మీకేం తెలుసు అని. ఇది చాలా జనరల్గా అడిగే క్వశ్చన్. యువర్ కంపెనీ ఈజ్ గ్రోయింగ్ వెల్. ఇట్ గివ్స్ గుడ్ ఆపర్చునిటీస్ టు ఎంప్లాయీస్. అంటే మీ కంపెనీలో మంచి గ్రోత్ ఉంది, ఉద్యోగులకు మంచి అవకాశాలు ఇస్తుంది అని. లాస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈజ్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్? అంటే మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. నేను ఇక్కడ 2 వెర్షన్స్ ఇస్తున్నాను, మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి మీ సిచ్యుయేషన్ బట్టి. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ద కంపెనీ స్టాండర్డ్స్. యూ కెన్ ఆఫర్ ఎ శాలరీ దట్ మ్యాచెస్ మై స్కిల్స్. అంటే నేను కంపెనీ నిబంధనలు అలాగే కంపెనీ స్టాండర్డ్స్కి ఒప్పుకుంటాను, నా స్కిల్స్కి సరిపోయే శాలరీ మీరు నిర్ణయించవచ్చు అని. సో అన్నిసార్లు ఇలా చెప్పడం జరగదు కాబట్టి ఇంకొక వెర్షన్ చూద్దాం. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద రోల్, ఐఎమ్ ఓకే విత్ ద శాలరీ రేంజ్ యువర్ కంపెనీ ఆఫర్స్. అంటే ముందు జాబ్ రోల్ అర్థం చేసుకుని మీ కంపెనీ ఇదే రేంజ్లోనే నేను ఒప్పుకుంటాను అని. సో గైస్, ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మీరు వీటిని బై హార్ట్ చేసినట్టుగా కాకుండా నార్మల్గా జెన్యూన్గా నమ్మకంగా చెప్పడానికి ట్రై చేయండి. సో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటే ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అ నెక్స్ట్ వీడియో.